ఈ వీడియోలో మనం కోణాల గురించి తెలుసుకుందాం. యాంగిల్స్. మన దగ్గర ఒక కిరణం రే ఉందని అనుకుందాం. కిరణం అనేది ఎలా ఏర్పడుతుంది? ఉదాహరణకు ఏ అనే బిందువు తీసుకుంటే అది ఏ నుండి మొదలై బి బిందువు గుండా ఒకే దిశలో వెళ్తుంది. ఈ కిరణాన్ని మనం ఎలా పిలవచ్చు? ఏబి కిరణం అని పిలుస్తూ ఈ విధంగా రాయవచ్చు. ఇప్పుడు ఇంకొక కిరణం ఏసీని తీసుకుందాం. సి అనే బిందువుని ఇక్కడ తీసుకుంటే మనకి ఏ నుండి మొదలై సి గుండా వెళ్ళే మరో కిరణాన్ని ఈ విధంగా గీయవచ్చు. ఇదేమవుతుంది? ఏసీ కిరణం. దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ ఏబి కిరణం అనేది ఏ వద్ద ప్రారంభమవుతుంది. ఈ ఏని ఏమంటాము? కోణ శీర్షము, వర్టెక్స్ అంటాము. అలాగే ఏసీ కిరణం చూస్తే ఏసీ కిరణం కూడా మనకి ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఏ నుండే మొదలవుతుంది. అంటే ఇప్పుడు ఏసీకి ఏ అనేది కోణ శీర్షం, వెర్టెక్స్ అవుతుంది. ఈ రెండు కిరణాలను గమనిస్తే మనకు ఒకటి అర్థమవుతుంది. ఏంటది? ఈ రెండు కిరణాలు కూడా ఒకే కోణ శీర్షం, వెర్టెక్స్ ను కలిగి ఉన్నాయి. అదేంటి? ఏ. సాధారణంగా ఇలా ఒకే కోణ శీర్షం కలిగిన రెండు కిరణాలు కలిసినప్పుడు మనకు ఒక కోణం ఏర్పడుతుంది. కోణం అనేది మనకి ఒక మూలలా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఏ వద్ద ఒక మూలలా కనిపిస్తుంది కదా. ఇలా ఏవైనా రెండు కిరణాలు ఒకే కోణ శీర్షంను, వెర్టెక్స్ ను పంచుకున్నప్పుడు దాన్ని కోణం, యాంగిల్ అంటారు. ఇక్కడ మనకి ఏంటది? కోణం ఏ. మరియు కిరణాలు ఏబి మరియు ఏసీలు కోణం యొక్క భుజాలు అవుతాయి. ఇక్కడ ఏ అనేది ఏమవుతుంది? కోణ శీర్షం, వర్టెక్స్. ఇప్పుడు ఈ కోణాన్ని ఎలా రాయాలో చూద్దాం. మీరు ఈ కోణాన్ని కోణం ఏ అని పిలవచ్చు అని అనుకోవచ్చు. కానీ ఒకసారి ఆలోచించండి, ఇదంతా స్పష్టంగా అనిపిస్తుందా? ఎందుకంటే ఒకే బిందువులో మనకి అనేక కోణాలు ఉండవచ్చు. కోణాన్ని సూచించడానికి మనం ఒక ప్రత్యేకమైన గుర్తును వాడతాం. అది ఇంచుమించు లెస్ దాన్ సింబల్ లా ఉంటుంది, కానీ ఇది కోణంలా కనిపించే ఒక చిన్న గుర్తు. కోణాన్ని సూచించేటప్పుడు మనం 3 అక్షరాలు వాడాలి. ఉదాహరణకు మనం కోణం ఏని తీసుకుంటే, అంటే ఏ అనే కోణశీర్షం దగ్గర కోణం తీసుకుంటే, ఏ అనే కోణము వేటితో ఏర్పడింది? బిఏసి. లేదా మనం ఇటువైపు నుంచి చూసుకుంటే సిఏబి. ఈ రెండు రేఖల మధ్యన ఏర్పడింది కాబట్టి దీన్ని మనం ఎలా సూచించవచ్చు? యాంగిల్ బిఏసి లేదా యాంగిల్ సిఏబి. ఈ రెండు మనకి ఒకే కోణాన్ని సూచిస్తాయి. అదేంటి? కోణం ఏని. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మధ్యలో ఉన్న అక్షరం చూడండి, రెండింటికి ఏముంది మనకి? ఏ. ఇదే ఏమవుతుంది? కోణ శీర్షం, వెర్టెక్స్ ను సూచిస్తుంది. ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం. ఏవైనా రెండు రేఖాఖండాలు ఒక బిందువులో కలుస్తున్నాయి అని అనుకుందాం. ఉదాహరణకు డిఈ మరియు ఎఫ్జి అనే రేఖాఖండాలు హెచ్ అనే బిందువు వద్ద కలుస్తున్నాయి అనుకుందాం. ఇప్పుడు హెచ్ వద్ద ఏర్పడే కోణాన్ని మనం ఏమంటాము? కోణం హెచ్ అని పిలుస్తామా? లేదు, కోణం హెచ్ అని పిలిస్తే మాత్రం సరిపోదు. ఎందుకంటే అక్కడ అనేక కోణాలు ఉండవచ్చు. ఏ కోణం గురించి మాట్లాడుతున్నామో చెప్పాలి అంటే మనం 3 అక్షరాలను ఉపయోగించాలి. ఉదాహరణకు ఇక్కడ కోణం తీసుకుంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? యాంగిల్ ఈహెచ్జి లేదా యాంగిల్ జిహెచ్ఈ అని తీసుకుంటాము. ఇక్కడ రెండింటిని పరిశీలిస్తే మధ్యలో ఏముంది? మనకి హెచ్ ఉంది. అంటే మనం ఏమర్థం చేసుకోవచ్చు? హెచ్ దగ్గర కోణం అనేది ఏర్పడుతుంది అని. అలాగే మరొక కోణం ఈ రెండు రేఖల మధ్యన తీసుకుంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? యాంగిల్ డిహెచ్జి లేదా యాంగిల్ జిహెచ్డి. ఈ రెండింటిని కూడా పరిశీలించినట్లయితే మనకి మధ్యలో ఏముంది? కోణం హెచ్చే ఉంది, కానీ ఇది మనకి వేరే ప్రదేశంలో వేరే రేఖాఖండాల మధ్య ఏర్పడింది. అందువల్ల మనం కోణం హెచ్ అని మాత్రం చెప్పలేము, ఎందుకంటే ఈ హెచ్ వద్ద అనేక రకమైన కోణాలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ రాసిన విధంగా గుర్తించినప్పుడు, అంటే యాంగిల్ ఈహెచ్జి లేదా యాంగిల్ డిహెచ్జి అని రాసినప్పుడు ఇలా 3 అక్షరాలతో కోణాన్ని సూచిస్తే ఏమవుతుంది? మనం ఏ కోణం గురించి మాట్లాడుతున్నామో అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం చూద్దాం. అదేంటంటే అన్ని కోణాలు ఒకేలా కనిపించవు. కొన్ని కోణాలు మనకి ఎక్కువగా తెరిచి ఉన్నట్లుగా ఉంటాయి, మరికొన్ని కోణాలు తక్కువగా తెరిచి ఉన్నట్లుగా ఉంటాయి. దీనికోసం ఒక ఉదాహరణ తీసుకుందాం. ఉదాహరణకు ఏబి మరియు బీసీ అనే రేఖాఖండాలు తీసుకుంటే ఇక్కడ మనకి ఒక కోణం అనేది ఏర్పడింది. ఇవి రెండు ఖండించుకున్న ఒకే ఒక బిందువు ఏంటి? మనకి కోణం ఏ.
దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? యాంగిల్ బిఏసి అని రాసుకోవచ్చు. అలాగే ఇంకో కోణం మనకి XY మరియు YZ అనే రేఖాఖండాలతో ఏర్పడ్డాయి. ఈ కోణాన్ని మనం ఎలా రాయవచ్చు? యాంగిల్ XYZ అని రాయొచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ యాంగిల్ XYZ అనేది ఎక్కువగా తెరిచి ఉన్న ఆకారంలా కనిపిస్తుంది. అలాగే యాంగిల్ BAC అనేది కొంచెం తక్కువగా తెరిచి ఉన్న ఆకారంలా కనిపిస్తుంది, అంటే మూసి ఉన్న ఆకారం. దీని ద్వారా మనం ఏం చెప్పవచ్చు అంటే కోణాలను కొలవడం అంటే అవి ఎంత తెరిచి ఉన్నాయో లేదా ఎంత మూసుకుపోయి ఉన్నాయో అనే దాన్ని కొలవడం. ఇక్కడ ఈ రెండు కోణాలని చూసినట్లయితే మనం ఏం చెప్పవచ్చు? యాంగిల్ XYZ యొక్క కోణం యాంగిల్ BAC కోణం కంటే ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు. సాధారణంగా కోణాల కొలత అనేది అవి ఎంత తెరుచుకొని ఉన్నాయో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కోణాన్ని ఎలా కొలవాలో తర్వాత వీడియోలో తెలుసుకుంటాం. మనం ఏం నేర్చుకున్నాం కోణం గురించి? వాటిలో ముందుగా ఏం తెలుసుకున్నాము? ఒకే కోణ శీర్షం వెర్టెక్స్ను పంచుకునే రెండు కిరణాలు కలిసినప్పుడు కోణం ఏర్పడుతుంది. కోణాన్ని 3 అక్షరాలతో సూచించాలి. అందులో మధ్య అక్షరం కోణ శీర్షం వెర్టెక్స్ను సూచిస్తుంది. కోణాల కొలత అనేది అవి ఎంతగా తెరిచి ఉన్నాయో అనే దాని ఆధారంగా నిర్ణయించబడుతుంది.